వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను పివి వర్మ. అపూర్వ రాజకీయ అనుభవం, ఏండ్ల తరబడి ప్రజలకు సేవ చేయాలి అన్నటువంటి అంకిత భావంతో అనిత్యం కూడా ప్రజలతో ఆయన నియోజకవర్గంలో ఏ కష్టం వచ్చినా ఆయన ప్రజల వద్దకు వెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా కాంగ్రెస్ మొన్న రీసెంట్గా గతంలో స్టార్ట్ చేసినటువంటి మెంబర్షిప్కి సంబంధించిన నేపథ్యంలో కూడా సుమారుగా ఈ యొక్క నియోజకవర్గం నుంచే లక్షలాది మందిని కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఇప్పించినటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతగా పేరు వద్దుకున్నటువంటి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. అసలు నియోజకవర్గ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దాంతో పాటుగా రాబోతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేయబోతా ఉందా, ఈసారి ఈ నియోజకవర్గంలో ఎట్లా ఉండబోతా ఉంది, నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అరన్న. నమస్తే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవడం. సో అరన్న, ఎట్లా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో మీ నియోజకవర్గానికి సంబంధించి ఎట్లా డెవలప్మెంట్ మేము బాగా చేస్తున్నాం అని చెప్పేసి అధికార పార్టీ చెప్తా ఉంది. సో నిజంగా డెవలప్ జరిగిందన్న? నాకు నిజంగా కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నా రాజకీయాల్లో. ఎందుకంటే మంచి బిజినెస్ మ్యాన్గా ఉండి రాజకీయాలకు వస్తే ప్రజలకు మనం రాజకీయ పరంగా చాలా సేవ చేయొచ్చనే దృక్పథంతో రాజకీయాలకు రావడం జరిగింది. ముఖ్యంగా నేను నా మేడ్చల్ నియోజకవర్గంలో విభిన్నమైనటువంటి కులాలు, విభిన్న నుంచి ప్రాంతాల నుంచి వలస వచ్చినటువంటి ప్రజలు మా నియోజకవర్గంలో వలస వచ్చినటువంటి, అంటే ఎక్కడైతే పేదలు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉండేనో వాళ్ళంతా కూడా పట్టణానికి దగ్గర ఉండేటువంటి ప్రాంతం మేడ్చల్ నియోజకవర్గం. అక్కడ ఉండి కూలీనాలు చేసుకుంటూ పట్టణంలో పని చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ జీవనం కొనసాగించేటువంటి పరిస్థితులు మన మేడ్చల్ నియోజకవర్గంలో ఉండే. నిజంగా అందరూ ఏమనుకుంటారంటే మేడ్చల్ నియోజకవర్గం అంటే పట్టణానికి దగ్గరగా ఉంది, భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు అనుకుంటారు. కానీ మా ప్రాంతంలో దాదాపు ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో 5,74,000 మంది ఓటర్లు మా ప్రాంతంలో ఉన్నారు. అందులో 4 లక్షల మంది పేదలే. అది కూడా వాళ్ళు వలస వచ్చి పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి ప్రాంతవాసులే. ఈ చుట్టుముట్టు మున్సిపాలిటీలుగా కార్పొరేషన్లుగా ఏర్పడినటువంటి ఈ ప్రాంతంలో స్లమ్స్ కూడా చాలా ఉంటాయి, నిరుపేదలు చాలామంది ఉంటారు. మరి వాళ్లకు పట్టణానికి దగ్గరుండి ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధమైనటువంటి వసతులు ఉంటే ఒక కార్పొరేషన్ అని పేరు పెట్టుకోవాలనో అది పెట్టుకొని కార్పొరేషన్గా పేరు పెట్టేది తప్ప ఆ కార్పొరేషన్లో ఒక మంచినీళ్ళు ఇవ్వడమో, ఒక రోడ్లు ఇవ్వడమో, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయడమో ఇలాంటివి ఏం లేవు. మా ప్రాంతం అంతా కూడా మేడ్చల్ నియోజకవర్గం మొత్తం కూడా చెత్త కుప్పలాగా తయారైంది. ఒక డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి విపరీతమైనటువంటి దుర్వాసన మొత్తం దాదాపుగా సరౌండింగ్లో ఉన్నటువంటి గ్రామాలు, మున్సిపాలిటీలు, నాగారం మున్సిపాలిటీ, దమ్మాయిగూడ మున్సిపాలిటీ, జవహర్నగర్ కార్పొరేషన్, కీసరా మండలంలో ఉన్నటువంటి గ్రామాలు, ఇక చుట్టుముట్టున్నటువంటి ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి దుర్వాసన. అదేవిధంగా అండర్ గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా పొల్యూటెడ్ అయిపోయింది. ఎవరు బోర్ వేసుకుంటే మొత్తం బ్లాక్ వాటర్ వస్తుంది. పశువులు, పక్షులు జీవించే పరిస్థితి కూడా మా మేడ్చల్ నియోజకవర్గంలో లేదు. మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా చాలా కీలక పాత్ర పోషించిన. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఉన్నప్పుడు చేసిందే కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేసిందే కదా అని మాటలు చెప్పి తప్పించుకుంటారు. కానీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు నేను కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, డంపింగ్ యార్డ్ను మేడ్చల్ నియోజకవర్గం పట్టణానికి ఇంత దగ్గరలో ఉంది, దీన్ని మేము తీసేసి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది ఆనాడు ఉద్యమంలో. కానీ ఈనాడు ఏం జరుగుతుంది, వాళ్ళు ఇచ్చేటువంటి లంచాలకు, డబ్బులకు అమ్ముడు పోయి మళ్ళీ కొన్ని లక్షల మంది ప్రజలకు అన్యాయం చేస్తూ వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుందంటే దానికి కారణం ఈ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్. తెలంగాణ ఎందుకోసం తెచ్చుకున్నాం మనం అనుకున్న సమస్యలు, మనకున్న సమస్యలను దూరం చేసుకోవడానికి. కానీ మళ్ళీ పాత పాట పాడరా పాస్వర్డ్ల బాపడా అని ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తుంది. అదే ఏ మాట తీసినా కూడా ఆనాడు టీడీపీ చేసింది, ఆనాడు కాంగ్రెస్ చేసింది, మేము ఒక్క రోజులో చేయగలుగుతామంటారు. నువ్వు వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు పరిస్థితి అట్లే ఉంది. నేను డంపింగ్ యార్డ్ మీద రేవంత్ రెడ్డి గారి దగ్గరికి అక్కడ జేఏసీ ఏర్పడ్డది. ఆ బాధితుల సంఘం అంతా కూడా జేఏసీగా ఏర్పడి ఒక జేఏసీ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వస్తే రేవంత్ రెడ్డి గారు నాకు సూచించి ఈ విధంగా డంపింగ్ యార్డ్ ఇష్యూ ఉంది, దాని మీద మనము కేసు వేయాలని చెప్పి నేను వాళ్ళ జేఏసీ వాళ్ళందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు మేము అక్కడ ఎన్జిటిలో కేసేసి సుప్రీంకోర్టులో కేసేస్తే
ఎన్జిటిలో జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఆ డంపింగ్ యార్డ్ని వెంటనే తొలగించాలి, దాన్ని ఆ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ప్రజలకు మనం న్యాయం చేయాలని ఎన్జిటి ఆర్డర్స్ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కేటీఆర్ గారు వచ్చి అక్కడ మీటింగ్ పెడతారు, పోలీసు వాళ్ళని పెట్టి దిగ్బంధం చేస్తారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎవరైతే గొడవ చేస్తారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఆయన మీటింగ్ చేసుకొని వెళ్తారు. నేను మొన్న వర్షాలు వస్తుంటే జవహర్ నగర్ ప్రాంతంలో నేను వర్షాలలో బస్తీలలో పోతే నేను అన్ని మాధ్యమాల్లో అన్నిట్లలో ఛానళ్ళలో కూడా వచ్చింది. వీళ్ళు ఏమంటారు, వీళ్ళు మారుమూల గ్రామంలో కూడా ప్రతి ఇంటికి నల్లు ఇచ్చినామని చెప్తారు. నేను కేటీఆర్ గారికి మంత్రి మల్లారెడ్డికి నేను సవాల్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఇద్దరికి ఉంటే మీరు మేడ్చల్ నియోజకవర్గంలో నేను చూపించేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పుకునేటువంటి జవహర్ నగర్ ప్రాంతంలో నల్లా లేనటువంటి ఇండ్లు కొన్ని వేల కొద్ది ఇండ్లు నేను చూపిస్తా, మీరు ఎందుకు ఇవ్వలేదో మీరు చెప్పండి. మరి అన్ని ఇళ్ళకి నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. పట్టణానికి ఇంత దగ్గర ఉన్నటువంటి ఒక మున్సిపల్ కార్పొరేషన్లోనే ఒక 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రజలకు ఇప్పటివరకు నల్ల లేదంటే మీరు చెప్పేటి గొప్పలు టీవీల ముందు వచ్చి మీ యొక్క ప్రచారం చేసుకుంటారు. ఇంటింటికి నల్లా ఇచ్చినామని చెప్తున్నారు, ఇప్పటివరకు నీళ్ళే ఇయ్యలే అంటారు. కొన్ని వేల ఇళ్లకు నల్ల కనెక్షన్ ఇప్పినటువంటి ప్రాంతం చూపిస్తా, ఇప్పటి వరకు ఒక డ్రైనేజ్ సిస్టమ్ లేనటువంటి ప్రాంతం చూపిస్తా, గల్లీలు చూపిస్తా, బస్తీలు చూపిస్తా. నిజంగా కూడా మీరు చూపించండి. నేను చెప్పేది తప్పే అయితే మేము తప్పకుండా రాజకీయాల నుంచి నేను విరమించుకుంటా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారికి మల్లారెడ్డి గారికి సవాల్ విసురుతా ఉన్నా, మీరు రండి, మీరు ఉంటే చూపియండి, లేకపోతే నేను చూపిస్తే మీరు రాజకీయాలకు తప్పుకోండి. ఇది నా యొక్క ఛాలెంజ్. ఇది సో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది కదన్నా, మొత్తం మేము క్రియాశీలకంగా తీసుకొచ్చినటువంటి పథకాలు, గతంలో లేనటువంటి అభివృద్ధి, ప్రతి నియోజకవర్గాన్ని డెవలప్ చేసినాం, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చినాం, ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి శ్మశాన వాటికలు కట్టించినాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు, 100 పడకల ఆసుపత్రులు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ పేరుకేనా? కనీసం ఇక్కడ నాకు ఒక అంటే స్థానికంగా నేను చూసినటువంటి సమస్యల్లో శ్మశాన వాటికం లేదని చెప్పేసి వస్తా ఉంది. ఇది వాస్తవమేనా? ఈ రోజు వరకు ఒక మున్సిపాలిటీ దమ్మాయి కూడా కనీసం వాళ్ళకు బొంద పెట్టుకోవడానికి, వాళ్ళు కాల్చుకోవడానికి, శవాలను కాల్చుకోవడానికి ఒక ప్రాంతం ఏర్పాటు చేసి వాళ్ళకు గ్రేవ్ యార్డ్ ఏర్పాటు చేయాలనేటువంటి దీనస్థితిలో ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గం ఉంది. ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యే కాదైనా మంత్రి. కానీ మా దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రికి రాజకీయ అవగాహన లేదు. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రికి ఒక ఉద్యమకారుడు కాదు, ఆయన ఒక సమస్యల మీద పోరాటం చేసినవాడు కాదు. ఒక రాజకీయం అనేది మనిషి లోపల స్కూల్ స్థాయి నుంచి, కాలేజ్ స్థాయి నుంచి రక్తంలో వస్తుంది. అది లేక కుటుంబ నేపథ్యంతో వస్తుంది. ఏ నేపథ్యం లేనటువంటి వ్యక్తి, కనీసం కాలేజీలో చదువుకున్నటువంటి వ్యక్తి కాదు, చదువు లేనటువంటి వ్యక్తి ఈరోజు మా ప్రాంతంలో మంత్రిగా ఉన్నాడు. ఆయనకు అవగాహన లేదు, ప్రాంత సమస్యల మీద అవగాహన లేదు, ఒక ఉద్యమకారుడు కాదు, సమస్యల మీద పోరాటం చేసినోడు కాదు. ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ లేకుండా ఒక ఎమ్మెల్యే పోస్టును కొనుక్కొని, మంత్రి పదవిని కొనుక్కునేటువంటి గుణము, అంటే భూములు ఎట్లయితే కొంటాడో, ఓట్లు ఎట్లయితే కొంటాడో, సీట్లు ఎట్లయితే కొంటాడో ఆ గుణమైనటువంటి వ్యక్తి ఈరోజు మా ప్రాంతంలో ఒక మంత్రిగా కొనసాగుతున్నాడు. ఆ వ్యక్తిని తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? కేసీఆర్ విత్ ఎమ్మెల్యే ప్యాకేజీలు పెడతాడు. ప్యాకేజ్ అంటే ఎమ్మెల్యే టికెట్ విత్ మంత్రి అయితే ఇంత ప్యాకేజ్, ఒకటి ఎమ్మెల్యే టికెట్ అయితే ఇంత ప్యాకేజ్, ఎమ్మెల్సీ అయితే ఇంత ప్యాకేజ్, ఎంపీ రాజ్యసభ అయితే ఇంత ప్యాకేజ్. అంటే ప్యాకేజీల ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో. తెలంగాణలో 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నటువంటి ఈ తెలంగాణ, ఉద్యోగాలు చేయాల్సినటువంటి తెలంగాణ, నిధులు నియామకాలతో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు అప్లపాలై పేద ప్రజలను పట్టి పీడిస్తూ పేద ప్రజల మీద దోపిడీ గద్దల్లాగా దోసుకుంటారు తప్ప, తెలంగాణ భూములను అప్పనంగా అమ్మి దోసుకుంటారు తప్ప, ఇలాంటి నాయకులు, మల్లారెడ్డి లాంటి నాయకులు వచ్చి డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కొని, డబ్బులు పెట్టుకొని మంత్రి పదవి కొనుక్కొని ఈరోజు ఏ సీట్లైనా మా దగ్గర కౌన్సిలర్ టికెట్లు కానీ, కార్పొరేషన్ టికెట్లు కానీ, మేయర్ కానీ, చైర్మన్ కానీ ఒక బేరం పెట్టి అమ్మేసి, అప్పనంగా అమ్మేసి మళ్ళీ దోపిడీగా తయారైనటువంటి మా మేడ్చల్ నియోజకవర్గం కావచ్చు, మొత్తం తెలంగాణ కూడా ఇదే విధంగా తయారైంది. మా ప్రాంతం ఈరోజు చెత్త కుప్పలాగా ఉంది. నాగారం మున్సిపాలిటీ కానీ, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కానీ, జవహర్ నగర్ ప్రాంతం కానీ, ఈ విధంగా ఏవి చూసుకున్నా మా ప్రాంతం అంతా కూడా చాలా ఘోరంగా ఉంది. ఈ ప్రాంతాన్ని బాగు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నాలాంటి నాయకుడు, అవగాహనటువంటి నాయకుడు, పోరాటం చేసినటువంటి నేను అన్ని అవగాహనటువంటి వ్యక్తిని కాబట్టి ఆ ప్రజలకు న్యాయం చేసే విధంగా తప్పకుండా ముందుంటా. యువతను ముందుకు తీసుకెళ్తా. యువత లోపల వాళ్ళ యొక్క ఉద్యమ రూపకాన్ని తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీని మేడ్చల్ నియోజకవర్గంలో బొంద పెడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో ఆల్మోస్ట్ మీరు కూడా అరణ్య అభయహస్తం అంటూ కూడా ప్రజల్లోకి పోతా ఉన్నారు. సో నేను చాలా మంది నేతల్ని
కలిసిన, కానీ ఎవరి దగ్గర లేనటువంటి ఒక ఆలోచన, ఒక విధానం మీ దగ్గర ఒకటి కనిపించింది. స్థానిక కంపెనీలలో స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ కల్పన కల్పిస్తా అని చెప్పేసి ఒక హామీతో, ఒక పాంప్లెట్ తో పోతా ఉన్నారు. సో ఈ ఆలోచన ఎందుకు కలిగింది మీకు? నాకు ఏంటంటే ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గం అనేటువంటి ప్రాంతం ఇండస్ట్రీస్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, మా దగ్గర బయోటెక్ పార్క్స్ ఉన్నాయి, కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ విధంగా మా ప్రాంతం అంతా కూడా అన్ని రకాలైనటువంటి అభివృద్ధితో ఎంప్లాయ్మెంట్కు అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతం మా మేడ్చల్ నియోజకవర్గం. ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గంలో యువత దాదాపుగా ఉద్యోగాలు లేక ఓన్లీ మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా 2 లక్షల మంది యువత మా దగ్గర నిరుద్యోగులుగా మిగిలిపోయి ఉన్నారు. ఆ యువతకు ఉద్యోగాలు కావాలంటే స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలలో మా యువతకి, చదువుకున్నటువంటి వాళ్ళకి, అంటే 10వ తరగతి నుంచి మొదలు పెడితే పీజీలు చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో కానీ, బయోటెక్లో కానీ, కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో అన్ని అవకాశాలు ఉన్నటువంటి మా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తలేవు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడెక్కడో రూములు తీసుకొని వాళ్ళ కంపెనీ బస్సులు పెట్టి కొన్ని వేలాది బస్సులు మా యొక్క నియోజకవర్గం నుంచి మా యొక్క ప్రాంతంలో వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి. కానీ మా ప్రాంతంలో నివసించి మా ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. నేను అందుకే వాళ్ళకు అరణ్య అభయస్థం పేరుతో తప్పకుండా వాళ్ళకు అండగా ఉండి రాబోయే కాలంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి, అక్కడ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మా పార్టీతో మాట్లాడి దాన్ని చట్టం చేపించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు, నా మేడ్చల్ నియోజకవర్గంలో ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయంటే ఆ 100 ఉద్యోగాలలో మా యువతకు ఒక 25% ఉద్యోగాలు మా స్థానికులకు కావాలని చట్టం చేపించే విధంగా నేను పార్టీతో మాట్లాడతాను, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా ప్రాంత వాసులందరికీ ఉద్యోగాలు ఇప్పించాలని నా అవగాహన. రెండోది ఏంటంటే నా కాన్సెప్ట్, మా ప్రాంతం పర్టికులర్గా పట్టణానికి దగ్గర ఉంది, చదువుకున్నటువంటి యువత చాలామంది ఉంటారు. మాకు ఒక రేషన్ కార్డు ఇప్పించడమో, లేకపోతే వాళ్ళకు పెన్షన్ ఇవ్వడమో, లేకపోతే వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడమో అనేది పార్టీ నేషనల్ నుంచి మొదలు పెడితే స్టేట్ పార్టీ దాకా పార్టీ సిస్టమ్ ఒకటి ఉంటుంది. కానీ ఒక నియోజకవర్గానికి ఒక సిస్టమ్ ఉండాలి. స్థానికంగా ఉన్నటువంటి అవసరాలు ఏంటి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఈ విధంగా తెలుసుకొని ఒకవైపు రాష్ట్రానికి తీసుకునే మేనిఫెస్టోని తీసుకుంటూ మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను తీసుకొని వాటి మీద మనం తీసుకెళ్ళి ఆ ప్రజా సమస్యలను పూర్తి చేస్తూ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను కంప్లీట్ చేసుకొని మొత్తంగా మనం ఒక రాజకీయ పరంగా, ఒక ఉద్యమకారునిగా, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా, నిరుద్యోగ యువత యొక్క సమస్యలు తెలిసిన వ్యక్తిగా నేను తప్పకుండా ఈ ప్రాంతంకి ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రానికే మేడ్చల్ నియోజకవర్గం అనేది ఒక మోడల్గా తీసుకెళ్లాలనేది నా ప్రయత్నం. సో ఇప్పుడు హరన్న ఆల్మోస్ట్ అభయహస్తం అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి పోతా ఉన్నప్పుడు 5 హామీలు ఏవైతే మీకు నేషనల్ నుంచి వచ్చినటువంటి హామీలతో పాటుగా ఇప్పుడు ఉద్యోగ కల్పనకు సంబంధించి అది చాలా గొప్ప ఆలోచన. అంటే ఆల్మోస్ట్ 119 నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, లేదా మీ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నేతల్లో కూడా ఈ ఆలోచన వచ్చిందో రాలేదో, ఈ మార్పు మీతోనే మొదలవుతుంది అనుకుంటా, ఖచ్చితంగా స్థానికేతలకు ఉద్యోగ కల్పన. సో ఇప్పుడు ఈ 5 హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలన్నింటినీ కూడా ప్రజలకు చెప్తా ఉన్నారా? గతంలో కూడా మీరు ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 1,00,000 మందిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు, చాలా మందిని చేర్పించారు, అండ్ దాంతో పాటుగా డిజిటల్ కార్డ్స్ కూడా ఇప్పించారు. సో ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారా? ఈరోజు మా మేడ్చల్ ప్రాంత వాసులు ఏం చూస్తున్నారంటే, ముఖ్యంగా మాకు ఇక్కడ కావాల్సింది ఈ ప్రాంతం మీద పట్టున్నటువంటి నాయకుడు. ఈ ప్రాంత స్థానికుడై ఉంటే స్థానిక సమస్యలు తెలుసుంటాయి. మా మేడ్చల్ అనేది ఏమైపోయిందంటే పోరంబోకులాగా తయారైపోయింది. ఎప్పుడు కూడా వివిధ జిల్లాలకు చెందినటువంటి బయట వ్యక్తులు వచ్చి మా దగ్గర ఏదో రకంగా టికెట్ తీసుకొని వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తూ వాళ్ళు గెలుస్తున్నారు, మంత్రులు అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈసారి మా అందరి నినాదం ఒకటే నినాదం ఉంది మా దగ్గర పుట్టి, మా దగ్గర పెరిగి, మా మధ్య ఉన్నటువంటి మా వాళ్ళు మాకు నాయకుడుగా రావాలనేది, స్థానికంగా ఉండేటువంటి నాయకుడు, ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నటువంటి నాయకుడు, మాకు వస్తే మా సమస్యలని తెలిసినటువంటి నాయకుడు ఉంటాడు. అందుకే ఈరోజు మా నినాదం, మా నియోజకవర్గ నినాదం ఏంటంటే స్థానికులకే ఏ విధంగా అయితే ఉద్యోగ అవకాశాలు కావాలంటున్నామో స్థానికులకే రాజకీయంగా భవిష్యత్తు ఉండాలని మా ప్రజల యొక్క నినాదం. సో ఇప్పుడు ఈ నినాదంతో మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు,
గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ఆలోచిస్తూ నిన్న కేబినెట్ సమావేశం పెట్టింది. ఆ కేబినెట్ సమావేశంలో కూడా మళ్ళీ కొన్ని కొత్త ఇంప్లిమెంటేషన్స్ ను ప్రజల మీద రుద్దేందుకు ప్రయత్నం చేస్తుంది. మొదటగా చూసుకుంటే 43,000 పైచిలకు ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తాను. ఉద్యమ సమయం నుంచి నాటి నుంచి నేటి వరకు ఆర్టీసీ కార్మికులు అనునిత్యం పోరాడినటువంటి అంశమే. దానికోసం వాళ్ళు దాదాపు 50 రోజుల దీక్షను కూడా చేసింది. సో దానికి సంబంధించిన జీతాలు ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పిఆర్సీలకు సంబంధించినటువంటి విషయాన్ని లేవనెత్తలేదు. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు చేస్తా అన్నటువంటి ప్రభుత్వంలో విలీనంతో పాటుగా పిఆర్సీని కల్పిస్తుందా కాంగ్రెస్ పార్టీ? మేము మొన్న కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేద్దామని చూసింది. కానీ ఏ విధంగా అయితే ఆర్టీసీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో మళ్ళీ కేసీఆర్ గారిని దించడానికి వాళ్ళు అదే విధంగా ఉద్యమం చేశారు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చి అందరూ వచ్చి రోడ్డు మీద కూర్చొని నిజంగా కూడా ఎన్ని శాపనార్థాలు పెట్టారో కేసీఆర్ గారిని. ఆయన చలించలేదు. చావని బతకని ఎంతోమంది చనిపోయారు, కూడా సూసైడ్ చేసుకొని కూడా చనిపోయారు. కానీ ఈరోజు ఎన్నికలు ఎప్పుడు కూడా కేసీఆర్ గారి ఎజెండా ఎన్నికల ఎజెండానే. ఆయన లాస్ట్ టైం ఎన్నికలలో ఎన్ని వాగ్దానాలు చేసిండు? నిరుద్యోగ భృతి ఇచ్చిండా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా, 3 ఎకరాల భూమి ఇచ్చిండా. మరి మన నినాదం ఏంది? గొర్రెలు, బర్రెలు, చేపలు నినాదం కాదు కదా. తెలంగాణ నినాదం అనేది ఆత్మగౌరవ నినాదం అన్నది. మనకు ఆనాడు గొర్రెలు, బర్రెలు, చేపలు వేసింది అన్ని పార్టీలు చేసినాయి, అంతకంటే ఎక్కువ కూడా చేసిండ్రు. కానీ మన వెల్ఫేర్ స్కీమ్స్ కోసం కాదు కదా తెలంగాణ తెచ్చుకుంది. తెలంగాణ తెచ్చుకుంది 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసింది చేపల కోసమో, గొర్రెల కోసమో, బర్రెల కోసమో కాదు. మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, భూమి లేనటువంటి వాళ్లకు భూమి ఇవ్వాలి. మన తెలంగాణ ప్రాంతం 16,000 కోట్లతో మనం మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు 5 లక్షల కోట్లు అప్పులు చేసినావు. ఎక్కడ పోయింది బడ్జెట్? ఎక్కడ కనిపిస్తలేదు? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఎవరి దగ్గర కనిపిస్తున్నాయి? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకుల దగ్గర కనిపిస్తున్నాయి ఈ డబ్బులన్నీ. ఏమి లేనటువంటి వాళ్ళు ఈరోజు 100,000 కోట్లకు ఎదిగారంటే ఎక్కడికైనా వచ్చినాయి ఇవన్నీ డబ్బులు? అంటే తెలంగాణ భూములను అప్పనంగా అమ్మి ఈరోజు అన్ని భూములను కూడా అమ్మేసి, ఏవైతే ధరణి పేరుతో లిటిగేషన్లు సృష్టించి పేద ప్రజల భూములను అప్పనంగా కొట్టేస్తూ మరి కలెక్టర్ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళు క్లియర్ చేసుకుంటూ పట్టా భూములను కూడా, రైతుల భూములను కూడా ఈరోజు దోసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు. ఈ విధంగా ఆర్టీసీ కార్మికులకు, మీరు అడిగినటువంటి ప్రశ్నకు, ఆర్టీసీ కార్మికులకు ఆనాడు ఉద్యమం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో, ఈరోజు ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు అయితే ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల ముందు మళ్ళీ వాళ్ళు ఏ విధంగా తిరగబడతారో అని ఈయన మాట ఇస్తుండు. కానీ కేసీఆర్ మాటలని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీరు చూడండి, ఒకప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతుంటే లక్షల మంది ఆయన లేచి ముగించే వరకు వినేవాళ్ళు. ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడి స్టార్ట్ కాకముందుకే అందరు వెళ్ళిపోతున్నారు. బతిల్లాడిన బావాలనే జనం వినే పరిస్థితి లేదు, డబ్బులు ఇచ్చి పట్టుకొచ్చారు కాబట్టి. ఇవాళ కేసీఆర్ గారు చెప్పే మాటలు అన్ని అబద్ధాల మూటలు అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. అక్కడ కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ని, 2 పార్టీలను బొందబెడతారు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి రాబోతుంది. ఇది తథ్యమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్ కు మరొక వరం అంటూ కూడా నిన్న కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. 60,900 దాదాపు 69,000 కోట్లు మళ్ళీ భాగ్యనగరానికి కేటాయిస్తామని చెప్తా ఉన్నాం. సో ఈ 69,000 కోట్లు మళ్ళీ భాగ్యనగర్ కేటాయించాల్సిన అవసరం ఏంది? మళ్ళీ మెట్రోపాలిత ప్రాంతాలను చేస్తాం, ఇక్కడ ఈసీఎల్ వరకు కూడా మెట్రోలు పెంచుతాం, అక్కడ బీబీ నగర్ పెంచుతాం అని చెప్పేసి కొన్ని ప్రాంతాలకు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా వరద బాధితులకు 500 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేస్తా ఉన్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందా? గతంలో కూడా 2018 ఎన్నికల ముందు కూడా మెట్రోను పెంచుతాము, ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వరకు పెంచుతామని చెప్పడం జరిగింది, కానీ జరగలేదు. ఇక్కడ మియాపూర్ టు పటాన్ చెరువు వరకు పెంచుతామని చెప్పారు, కానీ అది జరగలేదు. గతంలోనే ఆల్మోస్ట్ గట్కేసర్ వరకు ఈ యొక్క మెట్రో పెంచుతామని చెప్పారు, అది జరగలేదు. నాగోల్ టు ఎల్బీ నగర్ 3 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి ఆ మెట్రో కూడా జరగలేదు. ఇవన్నీ మాటలకైనా? ఈరోజు పరిస్థితి ఏంటంటే ఎన్నికల ఎజెండానే. ఎన్నికలు వచ్చినప్పుడు అడ్డగోలుగా బడ్జెట్ను పెంచి ఇట్లా చేస్తామని చూపిస్తారు, ఏం చేయరు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా 4 సంవత్సరాల క్రితం చెప్పిన మాటలు ఈరోజు దాకా ఫుల్ఫిల్ కాలేదు. ఈరోజు కూడా కేటీఆర్ గారు చెప్పే మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతారు. పొద్దున్న లేస్తే వాళ్ళు ఏం చెప్తారు?
మెట్రో వాళ్ళు తీసుకొచ్చిర్రా? రింగ్ రోడ్ వాళ్ళు వేసిర్రా? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వాళ్ళు తీసుకొచ్చిర్రా? ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ఇన్ని రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ కాకపోతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏం చెప్తారు? అన్నీ మేము చేసినామని చెప్తారు. ఏమన్నా చెప్పే ముందు వినటోడికి ఉండాలి కదా. విన్నటోడు వింటున్నాడు, చెప్పేటోడు చెప్తున్నాడు. కానీ ఇప్పుడు అర్థమైంది, మేము బాగానే విన్నాం, ఆయన ఉద్యమం చేసిండు, తెలంగాణ తెచ్చిండని నిన్నామని చెప్పారు. కానీ ఇప్పుడు ఆడు మాట్లాడే ప్రతి మాట అబద్ధము. బడ్జెట్లో లేని, ఇన్కమ్ లేని, రాని, ఈరోజు అప్పుల పాలైంది కదా. జీతాలు ఇవ్వడానికి జీతాలు లేవు, కానీ మాటలు బ్రహ్మాండంగా చెప్తారు. ఇది ఏం చేయరు. మీరు పోయినసారి చూడండి, కార్పొరేషన్ ఎన్నికల్లో మునిగిపోతే ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. 10,000లో మొత్తం కరప్షన్ జరిగింది, డైరెక్ట్ క్యాష్. దానికి లెక్కలు లేవు, పత్రం లేవు. ప్రతి ఒక్కరు టీఆర్ఎస్లో ఉన్నటువంటి కింది కార్యకర్తల నుంచి మొదలు పెడితే మీ దాకా మొత్తం దోపిడీ జరిగింది. డబ్బులన్నీ తినేసారు, పేద ప్రజలకు దక్కలే. ఈరోజు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ 500 కోట్ల పేరుతో ఇప్పుడు ఎన్నికల కోసం ఆ పైసలన్నీ కూడా వాళ్ళ జోబులోకి వెళ్తాయి తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఈ స్కెచ్ అంతా చేస్తా ఉంది. అంతే. సో ఇప్పుడు హరన్న పోరాటం అవినీతి రాజకీయ నాయకుల కోసమా లేదా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమా? రెండు. నేను రాజకీయాలకు వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి రాలే. రాజకీయాలకు వచ్చి నేను డబ్బులు పోగొట్టుకుని అందరికి తెలుసు. నా పోరాటం రెండు. ఈ తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియమ్మ, తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్, ఈ తెలంగాణ కోసం కాదు. ఖచ్చితంగా అవినీతి మీద పోరాటం చేస్తా, వాళ్ళ చరిత్రలు బయటకు తీస్తా, అడ్డగోలుగా సంపాదించినటువంటి గద్దల మీద ఏ విధంగా వెంటాడాలను తప్పకుండా వెంటాడతాం. అదేవిధంగా మా మేడ్చల్ నియోజకవర్గంలో ఏ విధంగా అయితే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరి కోసం ప్రయత్నం చేసి వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండే విధంగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, వాళ్ళు కోరుకున్నటువంటి తెలంగాణ ఏ విధంగా ఉండాలనో మా నియోజకవర్గం నుంచి నేను మొదలుపెట్టి చూపిస్తానని తెలియజేస్తాను. ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న ఒక మాట, గత 50 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం చేసింది, ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రశ్న అంటారు. దీనికి సమాధానం ఏమిస్తాడు అరన్న? కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు మన భారతదేశంలో ఒక గుండు సూది కూడా తయారు కాకపోతుండే. అట్లాంటిది ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చి బ్యాంకుల జాతీయం చేసి పేద ప్రజలకు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేద ప్రజలందరికీ భూములు వంచి ఇల్లు లేని వాళ్ళకందరికి ఇల్లు ఇచ్చి ఇంత పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి ఆనాడు 90% గ్రామాలకు కరెంటు లేదు. అట్లాంటిది ఇంత వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇన్ని బీడీఎల్ కానీ, బిహెచ్ఎల్ కానీ, ఈసీఎల్ కానీ ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉంటుంది. ఎల్ఐసిని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు అమ్మడానికి చూస్తుంది మోడీ కాదా? ఈరోజు ఇంత పెద్ద హైదరాబాద్ డెవలప్ అయిందంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో కాదా? ఒక్కటేసారి మాటిచ్చి రైతులందరూ అప్పుల పాలైనని చెప్పి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇందిరమ్మ ఇల్లు పేరుతో పేద ప్రజలందరికీ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? పేద ప్రజలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా? గుండు సూది కూడా తయారైనటువంటి భారతదేశంలో ఇంత పెద్ద నిర్మాణం జరిగింది. భారతదేశం ఇంత అభివృద్ధి చెందిందంటే ఇన్ని ప్రాజెక్టులు కట్టి నాగార్జున సాగర్తో మొదలు పెడితే ఇన్ని ప్రాజెక్టులు కట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇప్పుడు పుట్టినటువంటి ఈ పార్టీయా? మాయా మాటలు చెప్పి ఎవరు అభివృద్ధి చెందిర్రా అంటే చెప్పులు లేనటువంటి వాళ్ళు, 5 రూపాయలకు కూడా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు 100 కోట్లకు ఎదిగి వాళ్ళు బాగుపడ్డారు తప్ప ఇక్కడ బాగుపడ్డది ఏముంది? దోపిడీ జరిగింది, అప్పులైపోయినాయి. 16,000 కోట్ల మిగులు పడితేతో ఉన్నటువంటి తెలంగాణ 5 లక్షల కోట్లతో ఈరోజు అప్పుల్లో ఉందంటే దానికి కారణం ఈ తెలంగాణ తెచ్చుకున్న తర్వాత దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకుంది. ఎస్, ఫైనల్గా ఆల్మోస్ట్ ఇప్పుడు హరన్నకు టికెట్ కన్ఫామ్, అది అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ సర్వేస్ అన్ని కూడా హరన్న పేరే చెప్తా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా గెలుపు కూడా హరన్నదే అన్నటువంటి సంకేతాలు ఈ నియోజకవర్గంలో వినబడతా ఉన్నాయి. సో ఇప్పుడు హరన్న ఫైనల్గా నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాడు? అపూర్వ రాజకీయ అనుభవం, దాదాపు కూడా 30-40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నది మీకు, మీ ఫ్యామిలీకి. సో మీలాంటి నాయకుడు మేడ్చల్ ఈ ప్రాంతానికి, నియోజకవర్గానికి వస్తే ఎట్లా ఉండబోతా ఉంది? మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక్కటి మాత్రం ఈ వేదిక ద్వారా, మీ టీవీ ద్వారా మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, మా నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం పూరంబోకు అయిపోయింది. ప్రతి ఒక్కడు బయటవాడు వస్తున్నాడు, టికెట్ తెచ్చుకొని వస్తున్నాడు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో 100,000 ఎకరాల భూములు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. కానీ నాడు
స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు, చరిత్ర ఉన్నటువంటి నాయకుడు, ప్రజల కోసం కష్టపడేటువంటి నాయకుడు, ఉద్యమం చేసినటువంటి నాయకుడు మన దగ్గర కావాలని మన ప్రాంతవాసులు కోరుకుంటా ఉన్నారు. కానీ దానికి భిన్నంగా మల్లారెడ్డి వంటి వాళ్ళు డబ్బులు దోసుకొని, భూములు కొనుక్కొని, రియల్ ఎస్టేట్లు చేసి, కాలేజీల పేరుతో, హాస్పిటళ్ళ పేరుతో, మెడికల్ కాలేజీల పేరుతో పేద ప్రజల యొక్క రక్తాన్ని దాగి వందల వేల కోట్లు సంపాదించి మళ్ళీ రోజు మన మీద వందల కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ గెలవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు డబ్బులను నమ్ముకున్నారు. నేను మీకు సేవ చేయడానికి, మీ ఇంటి వ్యక్తిగా, మీ బిడ్డగా, మీతో పుట్టి పెరిగిన విద్యగా, నేను ఈ ప్రాంతవాసిగా, నేను నాన్ లోకల్ కాదు, గౌడవెల్లి గ్రామం మేడ్చల్ బిడ్డను, నేను ఒక చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని, ఉద్యమాలు చేసిన వాడిని, కాలేజీ స్థాయి నుంచి ఇప్పటి వరకు ఉద్యమాల్లో ఉన్నటువంటి వాడిని. నేను స్వచ్ఛందంగా కొన్ని సేవా సంస్థ పేరుతో ఎప్పుడు లేని వాళ్ళకందరికీ సహాయ సహకారాలు అందించిన రాజకీయంతో సంబంధం లేకుండా. కానీ ఈనాడు మళ్ళీ మనల్ని మోసం చేయడానికి, మన ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేసి, మన ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పేరుతో వందల వేల ఎకరాల భూములు సంపాదించి మనల్ని కొలగొట్టడానికి, మాయమాటలు చెప్పడానికి ఎంతోమంది తయారవుతున్నారు. మన స్థానికంగా ఉండేటువంటి నాయకులను చూసుకుందాం. ఇక్కడ మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఒక పులిబిడ్డగా కొట్లాడేటువంటి కేసీఆర్ మీద పోరాటం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము తప్పకుండా ముందుకెళ్తాం. ఈ ప్రాంతంలో మేడ్చల్ నియోజకవర్గ ప్రజలారా ఒకటి గుర్తుంచుకోండి, స్థానికునికి మన పట్టం కట్టాలి. మన దగ్గర పుట్టి పెరిగి మన ప్రాంత సమస్యల మీద పోరాటం చేసినటువంటి, మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలలో చేరినటువంటి వాళ్ళందరూ కూడా పక్కకు పోండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాడిని నేను ఈరోజు గద్దల్లాగా వచ్చి ఈ ప్రాంతంలో టీఆర్ఎస్లో చేరి మనల్ని పొడుచుకు తింటా ఉన్నారు. నా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమం చేసిన నేను, అదే నా స్వార్థం కోసం ఆలోచిస్తే నేను ఎప్పుడో ఒక మంత్రిని అయ్యేవాడిని. కానీ ఉద్యమాల జెండా బట్టి మీకోసం పోరాటం చేసిన, యువకుల కోసం పోరాటం చేసిన అలాంటి వాడిని నన్ను మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ బిడ్డగా ఆదరించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంతో, దోపిడీ పేరుతో, బ్లాక్మెయిల్ పేరుతో వచ్చేటువంటి ఎవరైనా నాయకులు మన మేడ్చల్ మీదకి వస్తే మీరు వాళ్ళందరికీ తగిన రీతిలో బుద్ధి చెప్పి మన ప్రాంతవాసిని, మన వాళ్ళని, మన ఇంటి వాడిని, మనల్ని ఎన్నుకొని పైసలకు అమ్ముడు పోకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా రేవంత్ రెడ్డి గారితో నేను చట్టం చేపిస్తా. మన ప్రాంత వాసులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేను తప్పకుండా ముందుంటానని మీకు తెలియజేస్తూ, మరొకసారి మోసపోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులను, బ్లాక్ మెయిలర్స్ను పక్కకు పెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ హరణ. సో మొత్తంగా మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ బిడ్డగా, ఈ ప్రాంత వాసిగా ఎల్లప్పుడూ ప్రజల తోడుంటా, ఎవరు చేయని, ఎవరు అనని ఒక మాటను కూడా నేను ఇస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా అంటూ కూడా ఆయన ఒక హామీని కూడా ఇవ్వడం జరిగింది. స్థానిక ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులందరికీ కూడా, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఇక్కడి స్థానికేత కంపెనీలో కూడా ఉద్యోగ కల్పన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తాను చట్టం చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉద్యోగాలు కల్పిస్తా అంటూ కూడా మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. గతంలో లేనటువంటి అభివృద్ధిని ఇక కాంగ్రెస్ పార్టీతో చూడబోతా ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం, నిజం కోసం.